హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రినీ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్ ఇన్ వన్ పప్పు అండి. ఈ పేరు ఎప్పుడు ఎక్కడ వినుండరు. ఈరోజు చూద్దాము. ఫస్ట్ అయితే 3 తీసుకున్నాను. ఒకటి వచ్చేసి చుక్కకూర, తోటకూర, పాలకూర. ఈ పిల్లలు ఎక్కువ ఆకుకూరలు తినడానికి అంత ఇష్టపడరు డైరెక్ట్గా. సో వాళ్ళకైతే ఇలా పప్పు చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళు కూడా తెలీదు వాళ్ళ ఆకుకూర తిన్నట్టు, చాలా బాగా తింటారు. సో ప్రాసెస్ ఏందో చూద్దాము. చాలా ఈజీ అండి. వీక్లీ వన్స్ అయినా ఇలా చేసి పెడితే పిల్లలకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఫస్ట్ అయితే వాటిని సాల్ట్ వాటర్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి. తర్వాత వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ కందిపప్పు తీసుకొని బాగా కడగాలి. కడిగిన తర్వాత వాటర్ వేసి దాన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత ఆకుకూర కూడా వేసి 1 టమాటో వేసి కొంచెం పసుపు అండ్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేస్తే పప్పు తొందరగా ఉడుకుతుంది. వేసిన తర్వాత లిడ్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 విజిల్స్ రానివ్వాలండి లో ఫ్లేమ్లో. అప్పుడే పప్పు మంచిగా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు చూసుకుందాము. చూసినట్టయితే పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి ఇందులో దంచి పెట్టుకున్న గార్లిక్ అండ్ సాల్ట్, కారం వేసుకొని ఎనుపుకోవాలి. అంటే ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తాలింపు పెట్టుకుందామండి. ఈ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే మీరు సపరేట్గా పాలకూర పప్పు అవి తినుంటారు, కానీ 3 ఒకసారి ఇట్లా కలిపి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మిర్చి అండ్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని తాలింపు వేసేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా టేస్టీగా అండ్ ఎంతో హెల్దీగా ఆల్ ఇన్ వన్ పప్పు అయితే రెడీ అయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.